ఏపీలో మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలు ద్వారా ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో ₹99 క్వార్టర్ అమ్మకాల పెరుగుదల భారీగా కనిపిస్తోంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్ అనుమతులపైన ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు కొత్త బార్ల పాలసీ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మద్యం పాలసీ తరహాలోనే తీసుకొస్తున్న ఈ పాలసీ మందుబాబులకు కోరుకున్న విధంగా సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కొత్త బార్ల పాలసీకి తుది రూపు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్లు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్స్లు కేటాయించారు. అయితే ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్స్లు పొడిగించి కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలని వ్యాపారులు కోరినా మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్స్లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లైసెన్స్ల ఫీజుల విషయంలో 2 రకాల ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీ బార్లకు ₹35 లక్షలు, మున్సిపాలిటీల్లోని బార్లకు 40 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని బార్లకు 45 లక్షలు లైసెన్స్ ఫీజులుగా పెట్టాలన్నది మొదటి ప్రతిపాదనగా ఉంది. రెండో ప్రతిపాదనలో నగర పంచాయతీల్లోని బార్లకు 55 లక్షలు, మున్సిపాలిటీల్లోని బార్లకు 65 లక్షలు, కార్పొరేషన్లోని బార్లకు 75 లక్షలుగా ఉంటుంది. కాగా మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది. దాన్ని భర్తీ చేసేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను 1000కి పైగా పెంచాలనే ఆలోచన ఉంది. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి బార్ల సంఖ్య పెంచడానికే ఎక్కువ అవకాశం ఉందని సమాచారం. బార్లకిచ్చే ధరను కూడా మద్యం దుకాణాలతో సమానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేస్తాయి. అయితే షాపులతో పోలిస్తే బార్లు 10% అదనంగా ధర చెల్లిస్తాయి. దాన్ని తగ్గించడం వల్ల ఏడాదికి దాదాపు ₹300 కోట్ల నష్టపోవాల్సి వస్తుంది. దాన్ని లైసెన్స్ ఫీజుల రూపంలో అదనంగా రాబట్టే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దరఖాస్తు రుసుమును 5 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం పాలసీపై 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని ఈ నెల 15లోగా కొత్త పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత బార్ పాలసీ గడువు నెలాఖరుతో మునిగనుంది. దీంతో ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా కొత్త పాలసీకి తుది రూపు ఇస్తున్నారు.